అత్తయ్య, ఏంటమ్మా? ఎప్పుడు పల్లవి మీద కోప్పడింది లేదు. ఇందాకలా మాట్లాడేసరికి తను చాలా బాధపడుతుంది అత్తయ్య. అది బాధపడితే నువ్వు చూడలేకపోతున్నావా? అదేమన్నా నీ కూతురా? కన్న కూతురు కాకపోయినా అలాగే అనుకుంటున్నాం కదా అత్తయ్య. నేను అలాగే అనుకున్నానే. కాని ఎవరో కుర్రాణ్ణి ఇంటికి పిలిపించడమేంటి? అదొకసారి పిలిపించింది, అది చూసి ఇప్పుడు మళ్ళీ గీత పిలిపించింది. ఈడొచ్చిన పిల్ల ఇలా అబ్బాయిలతో సావాసం చేయటం ఎంతవరకు కరెక్ట్? ఇంటికి పిలిపించడం ఎంతవరకు కరెక్ట్? అతనొచ్చినప్పుడు అది ఎంత చనువుగా ఉందో నేను చూడలేదనుకుంటున్నావా? అది కరెక్ట్ అంటావా? మన గీత గురించి మనకి తెలీదా అత్తయ్య? కాని వచ్చినవాడు ఎలాంటివాడో తెలియదు కదే. వాళ్ళు నువ్వు అన్నట్టు కుర్రోణ్ణి నమ్మచ్చు, కాని వయసు నమ్మలేం కదా. అయ్యో కామాక్షమ్మ గారు, రాము నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి. అతను అలాంటివాడు కాదు, చాలా మంచివాడు. మంచివాడనే, కాని మగాడు. మీరు ఆడపిల్లలు. అవేమీ మనసులో పెట్టుకోకు. ఏంటి? సరే అమ్మగారు. బేబీ, బేబీ. మమ్మీ ఫోన్. చరణ్, చెయ్యి. నువ్వెన్నిసార్లు కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయనుగా. ఏంటి బేబీ, అన్ని ఫోన్లు వస్తున్నాయి? ఎవరు? చరణ్. చరణా? మరి లిఫ్ట్ చేయడం లేదేంటి? కావాలనే మమ్మీ. ఏ? ఎందుకని? ఇద్దరూ ఏ విషయంలోనైనా గొడవ పడ్డారా? అలాంటిదేం లేదు మమ్మీ. మా మధ్య బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడం కోసం ఇదొక స్ట్రాటజీ.
ఫోన్ చేయగానే నేను లిఫ్ట్ చేసి మాట్లాడాననుకో తనకి ఇది అలవాటైపోతుంది. నేనెప్పుడు ఫోన్ చేసినా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసిందని చెప్పి తన దృష్టిలో నేను లోకువైపోతాను మమ్మీ. ఓ ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా, తనేమనుకుంటాడో తెలుసా? నేను ఎప్పుడు కాల్ చేసినా వెంటనే లిఫ్ట్ చేసేది, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? కొంపదీసి తన ఒంట్లో కానీ బాగలేదా ఏంటి? సో రేపు కాలేజీలో కలవగానే ఏమైంది, ఎందుకు రాత్రి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అంటాడు. అప్పుడు కాస్త హెడేక్ గా అనిపించి రాత్రి ఎర్లీగా నిద్రపోయాను బేబీ అంటారు. దాంతో అయ్యో అవునా, మెడిసిన్ ఏమైనా తీసుకున్నావా, ఇప్పుడు ఎలా ఉంది, పోనీ నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళమంటావా? హెడేక్ గా ఉన్నప్పుడు నువ్వు కాలేజ్ కి ఎందుకు వచ్చావు బేబీ అంటూ నా పట్ల కన్సర్న్ చూపిస్తాడు. తను నా పట్ల అలా కేరింగ్ గా మాట్లాడుతూ ఉంటే తెలియని ఆనందం ఉంటుంది. హీఈస్ మైన్ మమ్మీ. తను నా కోసమే ఉన్నాడు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఫీల్ నాకు కావాలి, ఆ ఆనందం నాకు కావాలి. ఐ వాంట్ దట్. అందుకే లిఫ్ట్ చేయట్లేదు. అయితే రేపు తెల్లవారి నిన్ను కాలేజీలో కలిసే వరకు పాపం చరణ్ కి నిద్ర లేనట్టే. నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు, ఎంతసేపైనా తిరిగి కాల్ చేయటం లేదంటే డెఫినెట్గా అక్షిత హెల్త్ పాడై ఉంటుంది. ఇంతకీ ఎక్కడుంది తను? ఎవరో తిరుగుతున్నట్టు అనిపించింది ఏంటి? డౌటే లేదు, ఎవరో దొంగ అయి ఉంటాడు. అటూ ఇటూ తచ్చాడుతున్నాడు. మా ఇంటికి దొంగతనానికి వస్తావ్రా? అయిపోయాం.
అక్షి అక్షి అక్షయ్ ఏంట్రా పక్షి? అక్షి ఏంట్రా ఆ క్యాట్ పాపింగ్ ఏంట్రా? అక్షి అబ్బా కదరా, వాళ్ళు కూడా నీకు గుర్తొస్తాడు. మా ఇంటికి దొంగతనానికి వస్తావరా? లేరా లే. దొంగ 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 దొంగ, అందరూ రండి. ఏమండి, ఎవరే? ఎవడో దొంగ వచ్చినట్టున్నాడు. దొంగ 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 అయ్యో, దొంగ దొంగ, ఒసేయ్ బండదానా, అందరూ రండి. దొంగ, నేనే దొంగ, చరణ్నే. దొంగ. నువ్వా? నన్నే బండదానంటావా? అది ఇప్పుడు ఇంపార్టెంటా? పల్లవి పల్లవి అదిగో అందరూ వచ్చేస్తున్నారు. నన్ను ఇక్కడ చూస్తే చండాలంగా ఉంటుంది. నన్ను కాపాడు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే సరే ఉండు. అదిగో అక్కడికి వెళ్ళి దాక్కు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్ళు. పల్లవి, ఏమైంది? పల్లవి పల్లవి ఏమైంది పల్లవి? దొంగ దొంగ అని అరిచావేంటి? ఎవడో దొంగొచ్చినట్టున్నాడు, అవునా? ఎక్కడా దొంగ? మాట్లాడవే, దొంగ అని అరిచావు కదా. దొంగ వచ్చాడా? దొంగ వచ్చాడు. ఈ బండది రిక్వెస్ట్ చేస్తే బుక్ చేసింది. ఎక్కడి దొంగ? ఎక్కడమ్మా? లోపలిగానే ఉన్నాడా? ఆ, లేదు లేదు లేదు, లేదు. దొంగ గదిలోకి రాలేదు. మరి కల్లోకొచ్చాడు. అవును. ఏంటి, దొంగ కలలోకి వస్తే లైవ్ లో ఫ్లవర్ వాస్ పట్టుకుని నిలబడ్డావా? ఆ, అది కళ అనుకోలేదు, నిజం అనుకున్నాను. పిచ్చి పిచ్చి కలలు కని అది నిజం అనుకుని భ్రమపడి మా అందరి నిద్రని డిస్టర్బ్ చేసావు. బుద్ధి లేదా నీకు? కళ అని చెప్తుంది కదా, ఎందుకు తిడతావు? గీత, తనేదో భయపడినట్టుంది. తనతో పాటు నువ్వు ఇక్కడే పడుకో. అవసరం లేదమ్మా, నేను ఒక్కదానే పడుకుంటాను. అవసరం లేదా? ఆహా, పోనీ నేనుండనా? అయ్యో, వద్దని చెప్తున్నాను కదమ్మా. పర్వాలేదు, నేను పడుకుంటాను. పర్వాలేదా? ఆ, దొంగలు కళ్ళ ముందుకొస్తేనే ఎదురుపడి కొడతావు, కల్లోకొస్తే భయపడుతున్నావేంటి? ఎందుకు పల్లవి? అంటే అది కళ కదా, అందుకే భయమేస్తుంది. సరే, కాసిన మంచినీళ్ళు తాగి పడుకో. పదండి అమ్మా, పదండి పదండి.
అయిపోయినట్టేగా. మళ్ళీ పిలవమంటావా? ఆ? అయినా ఏంటి అసలు ఇంతలా కొడతావా? దొంగ అనుకొని దొంగ అనుకుంటే దొంగ మాత్రం మనిషి కాదా? మరి ఇలా కొట్టాలా? కొట్టరు. దొంగ గారు రండి అని కుర్చీ వేసి కూర్చోబెట్టి కాఫీ టిఫిన్లు ఇస్తారు. అయినా నీకు బుద్ధి లేదా? ఇంత రాత్రిపూట నా కోసం ఇక్కడికి ఎందుకు వచ్చావు? హలో హలో, నీకోసమా? నువ్వేదేదో ఊహించేసుకుంటున్నావు. నేనేం నీకోసం రాలేదు, అక్షిత కోసం వచ్చాను. అక్షిత రూమ్ అనుకొని వచ్చి నీకు దొరికిపోయాను. అక్షిత కోసమా? అయినా ఇప్పుడు రావడం ఏంటి? అంటే తనతో మాట్లాడాలనిపించింది. మాట్లాడాలనిపిస్తే ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. నీ ఫోన్లో బ్యాలెన్స్ లేదా? రీఛార్జ్ చేయించలేవా? హలో, నాది పోస్ట్ పెయిడ్, నీలా మంత్లీ బ్యాలెన్స్ కాదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తనకేమైందోనని. ఓహో, ప్రేమ కదా. మీకు తెలుసు కదా. కానీ ఇలా ఇళ్లలోకి అర్ధరాత్రి పూట దూరి దొరికితే వీపు విమానం మూత మోగుతుందని నువ్వు తెలుసుకోవాలి. ఆ ఏదో నేను తెలివైన దాన్ని కాబట్టి నువ్వు మాస్క్ తీయగానే నువ్వే అని రికగ్నైజ్ చేశాను కాబట్టి సరిపోయింది. లేకపోయి ఉంటే నేను దొంగ దొంగ అని అరవగానే అందరూ వచ్చేసి నీ మంకీ క్యాప్ తీసి క్యాప్ లేకుండా కొడితే అప్పుడేమయ్యేది? ఒక్కసారి ఊహించుకో. దొంగ 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 దొంగ. సోంపాపిడి తెలుసు కదా, అందరూ తంతే చరణ్ పాపడైపోయేవాడివి. సరే, నేను వెళ్ళనా? ఎందుకు? ఉదయం వరకు ఆగు, కాఫీ తాగి టిఫిన్ చేసి వెళ్దు గాని. నీ ఎవ్వరికంట పడకుండా చెక్కే. వెళ్తాను, కానీ ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటది? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు 2 హ్యాండ్స్తో వచ్చాను. ఇప్పుడు 1 హ్యాండే ఉంది. ఇంకో హ్యాండ్ ఏది? బ్యాలెన్స్ హ్యాండ్ నీ వెనకే ఉంది. ఇది ఇప్పుడు ఎలా వచ్చింది? ఉండు, సెట్ చేస్తా. షిప్, అరవకు అరవకు. ఇప్పుడు ఎలా ఉంది? చెయ్యి పడితే తర్వాత నాకు సింగిల్ హ్యాండే అనుకున్నాను. పర్వాలేదే, పనిచేస్తుంది. సరే, బయలుదేరు. ఎప్పుడిలా అర్ధరాత్రి పూట రిస్కీ షాట్స్ చేయకు, డిస్కో డాన్స్ అయిపోద్ది. ఉండు, బయట ఎవరైనా ఉన్నారేమో చూసొస్తాను. చరణ్, ఎవరు లేరు, వచ్చేసి. చరణ్, ఎవరూ లేరు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. Bye. బాయ్. చరణ్, ఈ టైంలో దీని దగ్గరకి?